మేడం యాక్చువల్‌గా ఇప్పుడు మార్వాడీస్ ఉద్యమం అయితే జరుగుతుంది. గో బ్యాక్ అనే మార్వాడీస్ నినాదం జరుగుతుంది. దీన్ని మనం కమ్యూనిస్ట్‌ల ఉద్రిక్తతగా చూడొచ్చా? లేకపోతే రాజకీయ కుట్రగా చూడొచ్చా? మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయ ప్రకారం ఇది రాజకీయ కుట్రగానే పరిగణించవచ్చు మేడం. హ్మ్. ఎందుకంటే మార్వాడీలు ఇక్కడ కాకుండా అన్ని ప్రాంతాలల్లో వాళ్ళ తెలివికి మేరకు వాళ్ళు పని చేసుకుంటున్నారు. వాళ్ళ రాష్ట్రాలలో కూడా మన వాళ్ళు వెళ్ళి పని చేసుకుంటున్నప్పుడు వీళ్ళని గో బ్యాక్ అన్నప్పుడు వాళ్ళని కూడా గో బ్యాక్ అనాల్సి వస్తుంది. ఖచ్చితంగా. అలాంటప్పుడు ఇప్పుడు ఉద్యోగాల పరంగా చూసుకున్నా కూడా మన మెరిట్ని బట్టి మనకు ఉద్యోగాలు సంపాదించుకుంటాం తప్పితే గవర్నమెంట్ ఇచ్చే జాబ్లల్లో ఎవరు ఎంత ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసినా మన మెరిట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది మేడం. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ మనకంటే చాలా అభివృద్ధి చెందుతున్నారు అనే వర్షన్లో పంపిస్తున్నామే తప్పితే ఇంకో విధంగా కాదు. అట్లాంటి వాళ్ళ రాష్ట్రాలలో కూడా మన వాళ్ళు వెళ్ళి బ్రతుకుతున్నారు. వాళ్ళని ముందు గో బ్యాక్ తెచ్చుకున్న తర్వాత మనం గో బ్యాక్ అనడం మంచిది అనేది నా ఉద్దేశం మేడం. ఇది రాజకీయ పరంగానే చూడడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు మీరు ఏదో అన్నారు కదా, ఆ విధంగా అనేది అయితే నాకు ఎక్కడ అనిపించట్లేదు. రాజకీయ పరంగానే వాళ్ళ అభివృద్ధి చెందాలని వేరే వాళ్ళని తొక్కే ప్రయత్నమే తప్పితే వాళ్ళ తెలివితో వాళ్ళు ఏదో బ్రతుకుతున్నారు కాదు అనుకుంటే అంతకు మించి మనం బ్రతకడానికి ట్రై చేయాలి. కానీ వాళ్ళు ఏదో మంచి అది ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళని గో బ్యాక్ అనడం కరెక్ట్ కాదు మేడం. అంటే ఒక తప్పు ఎవరో ఒక తప్పు చేస్తే మొత్తం కమ్యూనిటీని గో బ్యాక్ అనడం అనేది కరెక్ట్ కాదు అంటారు. ఎస్ మేడం. మేడం తప్పు చేసిన ఇంకొకటి వాళ్ళకి ఏంటంటే హిందూ సమాజంలో అంటే ఈ ఉద్యమాల వల్ల విచ్ఛిన్నమయ్యే ఛాన్సెస్ ఉంది కదా, అంటే లైక్ ఐక్యత అనేది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంది కదా, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? మేడం, ఎక్స్పెషల్లీ భారతదేశం అంటేనే సమైక్య భారతదేశము. ఈ భారతదేశానికి సంబంధించిన కాన్స్టిట్యూషన్ని చూసి వేరే కంట్రీస్ ఈర్షపడతారు. ఎందుకంటే సమానత్వం గురించి కొట్లాడింది ఈ దేశంలోనే, సమానత్వం ఉన్నది కూడా ఈ దేశంలోనే మేడం. ఆ విధంగా చూసుకుంటే ఇది కరెక్ట్ కాదు. అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చి 79 సంవత్సరాలు నిన్నటికి కావస్తుంది. సో మీ ఉద్దేశంలో మనకి డెవలప్మెంట్ అనేది కావచ్చు, ఫ్రీడమ్ కావచ్చు వచ్చిందని మీరు అనుకుంటున్నారా ఒక లాయర్‌గా? మేడం, వచ్చిందని అందరూ అంటున్నారు కానీ ఇన్‌డెప్త్‌కి వెళ్ళి చూస్తే దళితులు అనే వాళ్ళకి మాత్రం ఇంకా ఇండిపెండెన్స్ రాలేదు. ఎక్స్పెషల్లీ ఆడపిల్లలకు మాత్రం అస్సలు రాలేదు. 60 ఏళ్ళ అమ్మాయికి నానమ్మకి అది లేదు, 6 నెలల పాపకి కూడా ఎక్కడ సెక్యూరిటీ లేదు మేడం. ఆ పరంగా చూసుకుంటే ఇండిపెండెన్స్ రాలేదు మేడం. నా ఉద్దేశంలో ఇండిపెండెన్స్ రాలేదు. కానీ అభివృద్ధి చెందుతుంది అంటే ప్రతి ఒక్క కంట్రీ నుంచి, ప్రతి ఒక్క స్టేట్ నుంచి, హైదరాబాద్లో ఎక్స్పెషల్లీ మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో చూసుకున్నా, తెలంగాణలో చూసుకున్నా, వేరే ప్రాంతం నుంచి ఇక్కడ వలస వచ్చి ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వలస పోయిన వాళ్ళు బ్రతుకుతున్నారు కదా, వాటి మీద ఈ గో బ్యాక్ అనేది బాలేదు. ఇండిపెండెన్స్ ఎక్కడా లేదు మేడం. మన భారతదేశంతో పోల్చుకుంటే వేరే దేశంలో ఇంకా దరిద్రంగా ఉంది. అది చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి వార్తలు చూసారంటే ప్రతి ఒక్కటి తెలిసిపోతుంది. ఆ విధంగా చూసుకుంటే మాత్రం ఆడపిల్లలకి ఇంతవరకు ఇంకా ఇండిపెండెన్స్ రాలేదనే చెప్పుకుంటున్నా. అవి ఉత్సవాలు మాత్రమే. ఏ విధంగా రాలేదు మేడం. ఇంకొకటి, ఈ కంట్రీ నుంచి వేరే కంట్రీకి పోయినా, ఈ స్టేట్ నుంచి వేరే స్టేట్కి పోయినా ఆ పిల్లలు మంచిగానే ఉన్నారు అని మనకు ఫోన్ చేసి చెప్పేంత వరకు, ఇంక్లూడింగ్ బాయ్స్ కూడా చెప్తున్నా నేను, అక్కడ కొట్టింది తెలీదు, తిట్టింది తెలీదు, చంపింది తెలీదు, బాడీ వచ్చి ఇంటి దగ్గరకు వచ్చేంత వరకు తెలీదు మేడం. ఎక్కడొచ్చింది మేడం స్వాతంత్రం? రాలేదు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బండి సంజయ్ గారు కావచ్చు, మాధవీలత గారు కావచ్చు, ఈ ఉద్యమాన్ని గురించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అంటే మీరు మార్వాడీస్ ని గో బ్యాక్ అనే ముందు రోహింగ్యా ముస్లిమ్స్ ని గో బ్యాక్ అని ఎందుకు అనడం లేదు, ఎందుకు మీరు స్పందించట్లేదు దానికి అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. దీనికి ఏం చెప్తారు? నా క్వశ్చన్ కూడా అదే మేడం. అంటే రాజకీయ పరంగా నేను అదే చెప్పిన మేడం, ముందు రాజకీయ పరంగానే చూడాలి దీన్ని, అంతే తప్పితే వేరే విధంగా లేదు మేడం. రాజకీయ పరంగా వాళ్ళు ఆలోచిస్తే అలాంటి వర్షన్ మళ్ళీ వాళ్ళు మాట్లాడరు. ఫస్ట్ వాళ్ళ అభివృద్ధి ఏదో ఉంది కాబట్టి ఇదంతా చేస్తున్నారు అనేది మా వర్షన్.